వెల్కమ్ టు కాలిమా మ్యాథ్స్ ఛానల్. ఈ వీడియోలో 6th క్లాస్ చాప్టర్ 7 ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ అందులో ఎక్సర్సైజ్ 3లోని ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. కమింగ్ టు ఫస్ట్ ప్రాబ్లమ్, రైట్ షేడెడ్ పోర్షన్ యాజ్ ఫ్రాక్షన్, అరేంజ్ దెమ్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ యూజింగ్ సైన్ లెస్ దాన్, ఈక్వల్, గ్రేటర్ దాన్ బిట్వీన్ ద ఫ్రాక్షన్స్. ఇక్కడ మనకు 2 రోమన్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ రోమన్ ప్రాబ్లమ్ సర్కిల్స్, సెకండ్ రోమన్ ప్రాబ్లంలో మనకు స్క్వేర్స్ ఇచ్చారు 4 ఈచ్. సో వాటి యొక్క షేడెడ్ పోర్షన్ అంటే ఇక్కడ బ్లూ కలర్లో ఏవి ఉన్నాయో అవి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. వాటిని మనం న్యూమరేటర్లో రాయాలి. అలాగే టోటల్ నంబర్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ దట్ సర్కిల్ అండ్ స్క్వేర్ వచ్చేసి అవి డినామినేటర్లో రాయాలి. ఆ తర్వాత ఈ 4 సర్కిల్స్ అలాగే 4 స్క్వేర్స్ని మనం కంపేర్ చేయాలి యూజింగ్ ప్రాపర్ సింబల్స్, లెస్ దాన్ కానీ ఈక్వల్ కానీ గ్రేటర్ దాన్ సింబల్స్ ప్లేస్ చేయాలి. సో కమింగ్ టు ఫస్ట్ వన్, ఇక్కడ ఫస్ట్ సర్కిల్ తీసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 అంటే ఈ సర్కిల్ 8 పార్ట్స్గా డివైడ్ అయింది. అందులో షేడెడ్ పోర్షన్ అంటే 3 బ్లూ కలర్ షేడెడ్ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి సో దీన్ని మనం ఏమని రాయొచ్చు అంటే ఫ్రాక్షన్ రూపంలో 3/8 అని రాయాలి. సో ఇదే విధంగా సెకండ్ సర్కిల్ తీసుకుంటే సో మిగతా అన్ని సర్కిల్స్ కూడా 8 పార్ట్స్గా డివైడ్ అయ్యాయి. ఓన్లీ ఇక్కడ న్యూమరేటర్స్ మనం అబ్జర్వ్ చేస్తే షేడెడ్ పార్ట్స్ 1 2 3 4 5 6. సో సెకండ్ సర్కిల్ వచ్చేసి 6/8గా మనం రాయొచ్చు, న్యూమరేటర్ బై డినామినేటర్ 6/8. నెక్స్ట్ అలాగే థర్డ్ సర్కిల్ వచ్చేసి 1 2 3 4. సో 4 షేడెడ్ పార్ట్స్ డివైడెడ్ బై టోటల్ పార్ట్స్ 4/8. అలాగే లాస్ట్ సర్కిల్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ సింగిల్ పార్ట్ మాత్రమే షేడ్ అయింది బ్లూ కలర్. సో 1/8 లాగా రాయాలి. సో ఆ తర్వాత వీటిని మనం అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ అనమాట. అంటే ఫస్ట్ స్మాలెస్ట్ అమాంగ్ ఆల్ రాయాలి. ఆ విధంగా మనం రాసుకుంటూ లాస్ట్కి మనం బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ ఏంటో రాయాలి. సో ఇక్కడ మీరు కంపారిజన్ ఎలా చేయాలంటే అన్ని సిమిలర్ డినామినేటర్స్ ఉన్నప్పుడు మనం న్యూమరేటర్స్లో ఏదైతే స్మాల్ నెంబర్ ఉంటుందో ఆ ఫ్రాక్షన్ కూడా స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసే 3 6 4 అండ్ 1. సో ఈ 4 ఇంటిజర్స్లో 1 అనేది స్మాలెస్ట్ ఇంటిజర్ కాబట్టి 1/8 అనేది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. సో ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ రాస్తే మనము అసెండింగ్ ఆర్డర్ సో ఫస్ట్ 1/8 వస్తుంది. ఆ తర్వాత ఇట్ ఈజ్ లెస్ దాన్. నెక్స్ట్ మీరు 3 6 4లో 3 అనేది నెక్స్ట్ స్మాల్ నెంబర్ కాబట్టి స్మాల్ ఇంటీజర్ కాబట్టి నెక్స్ట్ 3/8 అనేది సెకండ్ ఫ్రాక్షన్ వస్తుంది. ఇదే విధంగా నెక్స్ట్ 4 అండ్ 6లో మీరు కంపేర్ చేస్తే న్యూమరేటర్ 4 అనేది స్మాలర్ దాన్ 6 కాబట్టి ఫ్రాక్షన్ నెక్స్ట్ 4/8 వస్తుంది. సో ఫైనల్గా ఉన్న వాటిల్లో అన్నిటికంటే లార్జెస్ట్ ఫ్రాక్షన్ వచ్చేసి 6/8 అవుతుంది. సో ఇది అసెండింగ్ ఆర్డర్. సో నెక్స్ట్ వచ్చేసి డిసెండింగ్ ఆర్డర్. సో ఇక్కడ మీరు డిసెండింగ్ ఆర్డర్ అంటే ఇట్ ఈస్ ఆపోజిట్ అసెండింగ్ ఆర్డర్, అంటే బిగ్ టు స్మాల్ రాయాలి ఫ్రాక్షన్స్. సో అన్నిటికంటే పెద్దది ఏది వస్తుందో దాన్ని ఫస్ట్ రాయాలి. ఆ విధంగా లాస్ట్లో మనం అన్నిటికంటే స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏది వస్తుందో రాయాలి. సో ఇక్కడ ఏం చేయాలంటే వీటిని రివర్స్ ఆర్డర్లో రాయాలి. అలాగే ప్రాపర్ సింబల్ ఇక్కడ ప్లేస్ చేయాలి. ఇక్కడ మనం ఈక్వల్ సింబల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్. సో మనం అసెండింగ్ ఆర్డర్లో లెస్ దాన్ సింబల్ యూజ్ చేసాం, ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్లో గ్రేటర్ దాన్ సింబల్ యూజ్ చేయాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసి 6/8 వస్తుంది. ఆ తర్వాత గ్రేటర్ దాన్ 6/8 గ్రేటర్ దాన్ 4/8 అవుతుంది. నెక్స్ట్ 3/8, ఫైనల్గా 1/8. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ రోమన్ ఆన్సర్. ఇదే విధంగా ఇక్కడ మనం స్క్వేర్స్ అబ్జర్వ్ చేస్తే ఈచ్ స్క్వేర్ 1 2 3 4 5 6 7 8 9. సో టోటల్ 9 పార్ట్స్గా డివైడ్ అయ్యాయి అన్ని స్క్వేర్స్ కూడా. సో అందులో ఫస్ట్ స్క్వేర్ షేడెడ్ పార్ట్స్ వచ్చేసి ఓన్లీ సింగిల్ మాత్రమే షేడెడ్, లేదంటే 8 పార్ట్స్ షేడ్ అయ్యాయని మీనింగ్. సో 8/9. సిమిలర్లీ సెకండ్ వన్ 1 2 3 4. సో 4 పార్ట్స్ అవుట్ ఆఫ్ 9 పార్ట్స్ షేడెడ్ కాబట్టి 4/9 అని రాయాలి. ఇదే విధంగా 1 2 3. సో 3/9. అలా ఇక్కడ 1 2 3 4 5 6 6/9. సో ఈ విధంగా ఫ్రాక్షన్స్ మనం రాసాక వాటిని అరేంజ్ చేయాలి. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో రాస్తే ఇక్కడ స్మాలెస్ట్ అమాంగ్ ఆల్ 8 అమాంగ్ న్యూమరేటర్స్ అంటే ఇక్కడ 8 4 3 6లో 3 అనేది స్మాలెస్ట్ ఇంటీజర్ కాబట్టి 3/9 అనేది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. ఆ తర్వాత
4/9, 3/9 less than 4/9, less than 6/9, అలాగే less than finally 8/9. So this is a ascending order. ఇదే విధంగా దీన్ని రివర్స్ ఆర్డర్లో రాస్తే అది డిసెండింగ్ ఆర్డర్ అవుతుంది. అంటే ఫస్ట్ 8/9 గ్రేటర్ దాన్ 6/9 గ్రేటర్ దాన్ 4/9 గ్రేటర్ దాన్ 3/9. సో దిస్ ఈజ్ అ డిసెండింగ్ ఆర్డర్. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ క్వశ్చన్. Show 2/6, 4/6, 8/6, 5/6 and 6/6 on the number line. Also arrange them in ascending order. సో ఇక్కడ ఇచ్చిన వాటిని మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే అన్నిటికంటే స్మాలెస్ట్ న్యూమరేటర్ అంటే 2, 4, 8, 5, 6లో ఇక్కడ స్మాలెస్ట్ న్యూమరేటర్ 2 కాబట్టి ఆటోమేటిక్గా ఫ్రాక్షన్ కూడా స్మాలెస్ట్ అవుతుంది. సో అసెండింగ్ ఆర్డర్లో స్మాలెస్ట్ ఫస్ట్ రాయాలి కాబట్టి 2 divided by 6 ఈజ్ ద ఫస్ట్ ఫ్రాక్షనల్ నెంబర్ విచ్ ఈజ్ లెస్ దాన్. నెక్స్ట్ వన్ వచ్చేసి 4, 8, 5, 6లో 4 స్మాల్ కాబట్టి 4/6 అనేది నెక్స్ట్ సెకండ్ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. అదేవిధంగా విచ్ ఈజ్ లెస్ దాన్ నెక్స్ట్ 8, 5, 6లో 5 అనేది స్మాలెస్ట్ ఇంటిజర్ కాబట్టి 5/6 అనేది థర్డ్ ప్లేస్లో వస్తుంది ఫ్రాక్షన్. ఫైనల్గా 6/6 అండ్ 8/6. సో ఇది అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్లో మనం అరేంజ్ చేసాము. ఆ తర్వాత వీటిని మనం అరేంజ్ చేయాలి. సో 2/6, 4/6, 5/6, 6/6 అండ్ 8/6 మనం నంబర్ లైన్లో ఇండికేట్ చేయాలి. సో ఇక్కడ మనం ఒక నెంబర్ లైన్ తీసుకోవాలి. ఆ నెంబర్ లైన్లో 0, 1, 2 అని తీసుకున్నాక సో 0 to 1 మనం ఎన్ని పార్ట్స్ డివైడ్ చేయాలంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డినామినేటర్ 6 ఉంది అన్ని ఫ్రాక్షనల్ నెంబర్స్కి. కాబట్టి ఈచ్ డెసిమల్ని మనం 6 పార్ట్స్గా డివైడ్ చేయాలి. అంటే 0 to 1 6 పార్ట్స్ డివైడ్ చేయాలి. 1/6, 2/6, 3/6, 4/6, 5/6, 6/6 ఆర్ 1. 6/6 అంటే 6 క్యాన్సిల్ 1 వస్తుంది. అలాగే 1 to 2 కూడా ఫర్దర్గా ఇంకొక 6 పార్ట్స్గా డివైడ్ చేస్తే 7/6 to 12/6 వస్తుంది. 12/6 అంటే 6 1 6 2 అంటే 2/1 ఆర్ 2 అవుతుంది. సో ఆ తర్వాత మనం ఇక్కడ ఇచ్చిన ఫ్రాక్షన్స్ ఏంటో వాటిని మనం ఇండికేట్ చేయాలి. సో స్మాలెస్ట్ అమాంగ్ ఆల్ వచ్చేసి 2/6 కాబట్టి నేను దాన్ని సర్కిల్ చేస్తున్నాను. ఆ తర్వాత 4/6ని ఇండికేట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి 5/6 థర్డ్ వన్. నెక్స్ట్ 6/6 ఆర్ 1. ఫైనల్గా 8/6. సో ఈ విధంగా మనం ఈ ఇచ్చిన ఫ్రాక్షనల్ నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేశాక నెంబర్ లైన్లో కూడా ఇండికేట్ చేయాలి. సో కమింగ్ టు థర్డ్ ప్రాబ్లం. లుక్ ఎట్ ద ఫిగర్స్ అండ్ రైట్ లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ బిట్వీన్ ద గివెన్ పేర్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సో ఇక్కడ మనకు ఫిగర్స్ ఇచ్చారు. ఫస్ట్ వీటిని డివైడ్ చేద్దాము. సో ఫస్ట్ వన్ తీసుకుంటే 0/1 లెఫ్ట్ మోస్ట్ ఇచ్చారు, అలాగే రైట్ మోస్ట్ 1/1. సో దీన్ని మనం డివైడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఉన్నదే ఒక పార్ట్. సో దాన్ని 1/1 లాగా ఇండికేట్ చేయొచ్చు. సెకండ్ రెక్టాంగిల్ సింబల్ మీద ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 0/2 to 2/2 ఉంది. సో అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ 2. సో దాన్ని మనం డివైడ్ చేస్తే 0/2 తర్వాత మనకు 1 వస్తుంది న్యూమరేటర్లో కాబట్టి 1/2. ఆ ఫ్రాక్షన్ వచ్చేసి 1/2. సో దిస్ ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ 0/2 అంటే 2/2 అవుతుంది. అదేవిధంగా థర్డ్ వన్ తీసుకుంటే 0/3 అండ్ 3/3కి మిడిల్లో మనకు ఫ్రాక్షన్స్ ఏమొస్తాయంటే 1/3 నెక్స్ట్ 2/3 వస్తాయి. సో ఇదే విధంగా నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇది 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయింది. 0/4 నుంచి 4/4. ఇన్ బిట్వీన్ మనకు ఏమని రాయాలంటే 1 divided by 4. టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ 4 కాబట్టి. అలాగే ఇది 2 పార్ట్స్ అవుట్ ఆఫ్ 4 పార్ట్స్ 2/4. నెక్స్ట్ 3 divided by 4. సో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ అవుట్ ఆఫ్ టోటల్ పార్ట్స్ అంటే 3 పార్ట్స్ అవుట్ ఆఫ్ టోటల్ 4 పార్ట్స్ 3/4. సో ఇదే విధంగా నెక్స్ట్ వన్ ఇండికేట్ చేస్తే 0/5 to 5/5 అంటే ఇది 5 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయినట్టు. సో 0/5 తర్వాత మనకు నెక్స్ట్ 1/5, 2/5, 3/5, 4/5 అండ్ 5/5. సో 5 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయింది. అలాగే లాస్ట్ వన్ 6 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయింది. సో మనం అసెండింగ్ ఆర్డర్లో అంటే రాస్తే 1/6, 2/6, 3/6, 4/6 అలాగే 5/6 అండ్ 6/6 ఆల్రెడీ మెన్షన్ చేశారు.
సో ఇప్పుడు ఈ ఫిగర్స్ నుంచి మనం 5 క్వశ్చన్స్ అడిగారు, రోమన్ క్వశ్చన్స్. అంటే వాటిలో మనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ సింబల్స్ ప్లేస్ చేసి ఇండికేట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే 1/6 ఇక్కడ బ్లాంక్ ఇచ్చారు. ఆ బాక్స్లో మనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఆర్ గ్రేటర్ సింబల్ ప్లేస్ చేయాలి. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ 1/3 ఇచ్చారు. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీటిని కంపేర్ చేసే ముందు సిమిలర్ డినామినేటర్స్ లేవంటే ఇవి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ కావు. ఎప్పుడైతే సిమిలర్ డినామినేటర్స్ ఉంటాయో అప్పుడే మనం కంపారిజన్ అనేది చేయగలుగుతాం. సో ఇక్కడ 1/3 ఇచ్చారు. 1/3ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ 6 లాగా రిప్రజెంట్ చేయాలి. అంటే డినామినేటర్లో 6 రావాలి. 6 రావాలంటే 1/3ని మనం దేంతో మల్టిప్లై చేస్తే డినామినేటర్లో 6 వస్తుందంటే 3 టేబుల్లో 3 2 6 వస్తుంది కాబట్టి సో మనం 2/2తో 1/3ని మల్టిప్లై చేస్తే న్యూమరేటర్లో 1 2 2 వస్తుంది. డివైడెడ్ బై డినామినేటర్ 3 2 6. సో 1/3 ఈజ్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 2/6 అనమాట. అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ 1/3 మనం ఇప్పుడు 2/6 కూడా తీసుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుందంటే 1/6 ఈ బాక్స్ వచ్చేసి ఆ తర్వాత 2/6. ఇప్పుడు మనం సిమిలర్ ఫ్రాక్షన్స్ కాబట్టి వీటిని ఈజీగా మనం కంపేర్ చేయొచ్చు. న్యూమరేటర్స్లో ఏదైతే స్మాలెస్ట్ నెంబర్ ఉంటుందో అంటే ఇక్కడ 1 లెస్ దాన్ 2 కాబట్టి మనం ఇక్కడ ఈ బాక్స్లో లెస్ దాన్ సింబల్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి 1/6 లెస్ దాన్ 2/6. ఇన్ అదర్ వర్డ్స్ 1/6 ఈజ్ ఆల్సో లెస్ దాన్ 1/3 అవుతుంది. సో ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి లెస్. ఇదే విధంగా మనం సెకండ్ వన్ తీసుకుంటే ఇక్కడ 3/4 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫ్రాక్షన్ ఇచ్చారు, అలాగే 2/6 రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. సో వీటికి మనం ఎల్సిఎం తీసుకుంటే అంటే 4కి 6కి ఎల్సిఎం వచ్చేసి 24 కాబట్టి సో మనం 24 వచ్చే విధంగా డినామినేటర్స్ని కన్వర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3/4ని మనం దేంతో మల్టిప్లై చేస్తే 24 వస్తుంది డినామినేటర్లో. సో 4 టేబుల్లో మనకు 4 6 24 అంటే ఇక్కడ డినామినేటర్లో 6 తీసుకోవాలి. 4 × 6 24. డినామినేటర్లో ఇక్కడ 6 తీసుకున్నప్పుడు పైన కూడా 6 తీసుకోవాలి. సో 3తో మల్టిప్లై చేస్తే 3 6 18. సో ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 3/4 ఈజ్ 18 సో దీన్నే ఆర్ 18/24 అని రాస్తున్నాయి. ఇప్పుడు ఇవి రెండు సిమిలర్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. ఇదే విధంగా 2/6 రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. సో దీన్ని కూడా మనం డినామినేటర్లో 24 రావాలి ఇన్స్టెడ్ ఆఫ్ 6. అంటే 2/6ని దేంతో మనం మల్టిప్లై చేస్తే మనకు డినామినేటర్లో 24 వస్తుంది. సో 6 టేబుల్లో 24 ఎక్కడ వస్తుందంటే 6 4 24. సో కాబట్టి 4/4తో మనం 2/6ని మల్టిప్లై చేయాలి. 2 4 8. సో 6 4 24. సో 2/6 ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఈజ్ 8/24 అని కూడా రాసుకోవచ్చు. సో ఇప్పుడు సిమిలర్ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా న్యూమరేటర్స్ మనం కంపేర్ చేస్తే 18 గ్రేటర్ దాన్ 8 కాబట్టి 18/24 గ్రేటర్ దాన్ 8/24. ఇన్ అదర్ వర్డ్స్ 3/4 ఈజ్ గ్రేటర్ దాన్ 2/6. సో నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ ప్రాబ్లం. ఇక్కడ కూడా 2/3 అండ్ 2/4 ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ లేవు కాబట్టి 3కి 4కి మనం ఎల్సిఎం తీసుకుంటే 12 వస్తుంది అనమాట. అంటే ఎల్సిఎం అంటే ఈ రెండు నెంబర్ యొక్క టేబుల్స్లో లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏది వస్తుందంటే 12 వస్తుంది. అంటే రెండిటికి ఈక్వల్గా రావాలి. సో 2/3ని మనం దేంతో మల్టిప్లై చేస్తే డినామినేటర్లో మనకు 12 వస్తుంది. సో 3ని 4తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది కాబట్టి న్యూమరేటర్లో కూడా ఇక్కడ మనం 4 తీసుకోవాలి. 2 4 8. సో 2/3 ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వచ్చేసి 8/12 అవుతుంది. సో ఇదే విధంగా రైట్ హ్యాండ్ సైడ్ 2/4ని మనం దేంతో మల్టిప్లై చేయాలి 2/4 ఇంటూ దేంతో మల్టిప్లై చేస్తే మనకు డినామినేటర్లో 12 వస్తుందంటే 4 టేబుల్లో 4 3 12. 4 × 3 = 12. సో అదే 3తో మనం న్యూమరేటర్ మల్టిప్లై చేస్తే 2 3 6. కాబట్టి 2/4కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వచ్చేసి 6 డివైడెడ్ బై 12 వస్తుంది. సో ఇక్కడ సిమిలర్ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి అంటే ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసాము కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా మనం కంపేర్ చేస్తే 8/12 అండ్ 6/12లో ఇక్కడ 8 గ్రేటర్ దాన్ 6 కాబట్టి ఆటోమేటిక్గా 8/12 గ్రేటర్ దాన్ 6/12 అవుతుంది. ఇన్ అదర్ వర్డ్స్ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం 2/3 ఈజ్ గ్రేటర్ దాన్ 2/4 అవుతుంది. సో ఇదే విధంగా కమింగ్ టు ఫోర్త్ వన్.
ఇక్కడ 6/6 ఇచ్చారు, ఇక్కడ 3/3 ఇచ్చారు. సో ఇక్కడ ఏమవుతుందంటే న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి రెండు క్యాన్సిల్ అవుతే 1/1 అని రాసుకోవచ్చు. అదేవిధంగా రైట్ హ్యాండ్ సైడ్ కూడా మీరు త్రీ టేబుల్లో రెండు క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఇది కూడా 1/1 వస్తుంది. 1/1 అంటే LHS అండ్ RHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ సిమిలర్గా వచ్చాయి కాబట్టి ఈక్వల్గా ఇక్కడ మనం ఈక్వల్ సింబల్ రిప్రజెంట్ చేయాలి. 1/1 ఈక్వల్ 1/1, ఇన్ అదర్ వర్డ్ 6/6 ఈక్వల్ 3/3. నెక్స్ట్ కమింగ్ టు ఫిఫ్త్ వన్, 5/6 అండ్ 5/5 ఇచ్చారు. ఇక్కడ కూడా డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనం ఎల్సిఎం అప్లై చేస్తే 6/5 = 30 ఆర్ 5/6 = 30. అంటే ఎల్సిఎం ఆఫ్ 6 అండ్ 5 వచ్చేసి 30 వస్తుంది. కాబట్టి ఫస్ట్ 5/6 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని దాన్ని దేంతో మల్టిప్లై చేస్తే మనకు డినామినేటర్లో 30 వస్తుందంటే 6 టేబుల్లో 6/5 = 30, అలాగే 5/5 = 25. అంటే 5/5తో 5/6 మల్టిప్లై చేస్తే మనకు 25/30 వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 5/6. అలాగే 5/5 తీసుకుంటే 5/5 దేంతో మనం మల్టిప్లై చేస్తే డినామినేటర్లో 30 వస్తుంది. అంటే 6తో మల్టిప్లై చేస్తే కాబట్టి 6/6తో మనం మల్టిప్లై అయ్యాలి 5/5. సో 30 / 30 అంటే 5/5 ఈజ్ ఆల్సో ఈక్వలెంట్ టు 30/30 అని రాస్తున్నా. సో ఇప్పుడు డినామినేటర్స్ మీరు కంపేర్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ న్యూమరేటర్స్ మనం కంపేర్ చేసి మనం ఏది లెస్ దాన్ ఏది గ్రేటర్ దాన్ అని కంపేర్ చేయాలి. ఇక్కడ 25 ఇక్కడ 30 ఉంది కాబట్టి 25 స్మాలర్ దాన్ 30 కాబట్టి 25/30 ఈజ్ లెస్ దాన్ 30/30. ఇన్ అదర్ వర్డ్స్ 30/30 గ్రేటర్ దాన్ 25/30. సో ఇక్కడ ఇంకొక సెంటెన్స్ ఇచ్చారు, మేక్ 5 more such problems and ask your friends to solve them. So do by yourself. Coming to fifth one, answer the following, also write how you solved them. Fourth problem, fill with the appropriate sign. సో ఇది కూడా ప్రీవియస్ థర్డ్ ప్రాబ్లం లాగే ఇక్కడ లెస్ దాన్ ఈక్వల్ ఆర్ గ్రేటర్ దాన్ సింబల్తో మనం ప్లేస్ చేయాలి. సో ఫస్ట్ రోమన్ ప్రాబ్లం తీసుకుంటే 1/2 బాక్స్ ఇచ్చారు, 1/5. సో ఇక్కడ కూడా డినామినేటర్స్ మనం సిమిలర్గా కన్వర్ట్ చేయాలి. అంటే 2కి 5కి ఎల్సిఎం ఏంటంటే 10 వస్తుంది. సో 1/2 ఇంటూ 5/5 మనకు ఎంత వస్తుందంటే 1/5 = 5 డివైడెడ్ బై 2/5 = 10. సో ఈక్వలెంట్ ఫ్రాక్షన్ 1/2ని మనం 5/10 లాగా రాసుకోవచ్చు. అదేవిధంగా 1/5ని మనం దేంతో మల్టిప్లై చేస్తే కింద అంటే డినామినేటర్లో 10 వస్తుందంటే 5 2 = 10. సో 5ని 2తో మల్టిప్లై చేస్తే 10 వస్తుంది. అదే 2తో మనం 1ని మల్టిప్లై చేస్తే న్యూమరేటర్లో 2 వస్తుంది. సో 1/5 ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వచ్చేసి 2/10. ఇక్కడ 5/10 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది. సిమిలర్ డినామినేటర్స్ కాబట్టి 5 గ్రేటర్ దాన్ 2 కాబట్టి 5/10 ఆల్సో గ్రేటర్ దాన్ 2/10 కాబట్టి మనం గ్రేటర్ దాన్ సింబల్ ప్లేస్ చేయాలి. ఇదే విధంగా నెక్స్ట్ 2/4 ఈజ్ ఇట్ లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3/6 అని అడుగుతున్నారు. సో ప్రీవియస్లో చూసాం, ప్రీవియస్ ప్రాబ్లం 4కి 6కి మనకు ఎల్సిఎం ఏమొస్తుంది. అయితే 4 6 = 24 ఆ విధంగా అయినా చేయొచ్చు. లేకపోతే ఇంకొకటి ఏంటంటే ఆప్షన్ ఫస్ట్ మనం దీన్ని రెడ్యూస్ చేయొచ్చు. అంటే 2 1 = 2 2 2 = 4 అంటే ఇక్కడ 1/2 అని రాయొచ్చు ఈక్వలెంట్ ఫ్రాక్షన్. అలాగే 3/6ని 3 టేబుల్లో 3 1 = 3 3 2 = 6 అంటే ఇక్కడ ఇది కూడా 1/2 అయింది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1/2 రైట్ హ్యాండ్ సైడ్ 1/2 కాబట్టి రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మనం ఈక్వల్ సింబల్ ప్లేస్ చేస్తున్నాం. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ ప్రాబ్లం, ఇక్కడ 3/5 అండ్ 2/3 ఇచ్చారు. సో 3/5 2/3 డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి వాటిని మనం ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయాలి. అంటే ఇక్కడ 3/5ని మనం 5కి 3కి ఎల్సిఎం వచ్చేసి మనకు 15 వస్తుంది. అంటే 5 టేబుల్లో 3 టేబుల్లో లీస్ట్ కామన్ మల్టిపుల్ 15 కాబట్టి సో 5ని దేంతో మల్టిప్లై చేస్తే మనకు 15 వస్తుంది అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 3తో. సో ఇక్కడ న్యూమరేటర్లో కూడా 3 3 3 = 9. సో 9/15 వచ్చింది. 9/15 ఇది ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 3/5. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ 2/3 మనం దేంతో మల్టిప్లై చేస్తే మనకు 15 వస్తుందంటే డినామినేటర్లో మీరు అబ్జర్వ్ చేస్తే 3 5 = 15 3 × 5 15 కాబట్టి అదే 5తో మనం 2తో మల్టిప్లై చేస్తే న్యూమరేటర్లో 2 5 = 10.
సో ఇక్కడ 9/15 10/15 వచ్చింది. 9 less than 10 కాబట్టి 9/15 less than 10/15 అవుతుంది. సో ఇదే విధంగా ఫోర్త్ ప్రాబ్లం తీసుకుంటే, సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకు 3/4 ఇచ్చారు, రైట్ హ్యాండ్ సైడ్ 2/8 ఇచ్చారు. సో రైట్ హ్యాండ్ సైడ్ దీన్ని మనం రెడ్యూస్ చేయొచ్చు. ఫ్రాక్షన్ అంటే 2 టేబుల్లో తీసుకుంటే 2 1 జా 2, 2 4 జా 8. సో 2/8 ఈక్వలెంట్ ఫ్రాక్షన్ 1/4. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ సిమిలర్ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ న్యూమరేటర్స్ కంపేర్ చేసి ఇక్కడ 3 1 ఉంది, 3 greater than 1 కాబట్టి 3/4 greater than 1/4 అవుతుంది. కమింగ్ టు ఫిఫ్త్ ప్రాబ్లం, ఇక్కడ 3/5 అండ్ 6/5 ఇచ్చారు. ఇక్కడ కన్వర్షన్ ఏం అవసరం లేదు ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్, ఎందుకంటే సిమిలర్ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా న్యూమరేటర్స్ కంపేర్ చేస్తే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 6 ఉంది. 3 smaller than 6 కాబట్టి సో 3/5 less than 6/5 అవుతుంది. సో దిస్ ఈజ్ అ సింబల్. ఇదే విధంగా నెక్స్ట్ ప్రాబ్లం కూడా మనం డైరెక్ట్ సింబల్ ప్లే చేసి 7/9 అండ్ 3/9 ఇచ్చారు. ఇక్కడ కూడా సిమిలర్ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ న్యూమరేటర్స్ కంపేర్ చేస్తే 7 greater than 3 కాబట్టి 7/9 ఫ్రాక్షన్ greater than 3/9 ఫ్రాక్షన్ అవుతుంది. సో గ్రేటర్ దాన్ సింబల్ ప్లేస్ చేయాలి. కమింగ్ టు ఫిఫ్త్ ప్రాబ్లం, ఆన్సర్ ది ఫాలోయింగ్, ఆల్సో రైట్ హౌ యూ సాల్వ్డ్ దెమ్. ఇక్కడ మనకు 4 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఈజ్ 5/9 ఈక్వల్ టు 4/5. దాన్ని మనం ఎలా సాల్వ్ చేసామో కూడా అడుగుతున్నారు. సో మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 5/9 ఉంది, 5/9 ఇక్కడ 4/5 రెండు ఈక్వల్ కాదని అడుగుతున్నారు. సో ఇటువంటి సందర్భంలో మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో ఎలా సాల్వ్ చేసామో ఇక్కడ డినామినేటర్కి మనం ఎల్సిఎం తీయాలి, అలాగే ఈ రెండు ఫ్రాక్షన్స్ని ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ లాగా కన్వర్ట్ చేయాలి. సో 5/9కి మనం దేంతో మల్టిప్లై చేస్తే ఇక్కడ 9కి 5కి ఎల్సిఎం వచ్చేసి 45 వస్తుంది. సో 9 టేబుల్ మనకు 45 ఎక్కడ వస్తుందంటే 9 5 జా 45. సో కాబట్టి న్యూమరేటర్ కూడా 5తో మనం మల్టిప్లై చేసి సో 5 5 జా 25 వస్తుంది. సో ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 5/9 ఈజ్ 25 డివైడెడ్ బై 45. అలాగే ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 4/5 తీసుకోవాలి. సో 4/5ని దేంతో మల్టిప్లై చేస్తే మనకు డినామినేటర్లో 45 వస్తుంది, అంటే 5 టేబుల్లో మనకు 5 9 జా 45. కాబట్టి మనం 4/5ని 9/9తో మల్టిప్లై చేయాలి. సో 4 9 జా 36 డివైడెడ్ బై 45. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 25/45 ఈజ్ లెస్ దాన్ 36/45 అవుతుంది, ఎందుకంటే 25 లెస్ దాన్ 36 కాబట్టి ఫ్రాక్షన్స్ కూడా అలాగే వస్తాయి. దట్ మీన్స్ ఆన్సర్ ఈజ్ నో. అంటే ఎందుకంటే ఈజ్ 5/9 ఈక్వల్ టు 4/5 ఈక్వల్ కాదు కాబట్టి ఆన్సర్ ఈజ్ నో. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ వన్, ఈజ్ 9/16 ఈక్వల్ టు 5/9. ఇక్కడ కూడా డినామినేటర్స్ మీరు 16 9 డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వాటిని ఎల్సిఎం తీసుకోవాలి. 16కి 9కి 144 ఎల్సిఎం వస్తుంది కాబట్టి ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకోవాలి. 9/16ని దేంతో మనం మల్టిప్లై చేస్తే డినామినేటర్లో మనకు 144 వస్తుంది, అంటే 16 9 జా 144 కాబట్టి న్యూమరేటర్ కూడా 9 తీసుకోవాలి. 9 9 జా 81. సో ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వచ్చేసి 9/16కి 81 డివైడెడ్ బై 144 వచ్చింది. సో ఇదే విధంగా సెకండ్ ఫ్రాక్షన్ తీసుకుంటే 5/9. సో ఇక్కడ కూడా డినామినేటర్ని 9తో దేంతో మల్టిప్లై చేస్తే మనకు 144 వస్తుంది, అంటే 16 9 జా 144 అయినప్పుడు 9 16 జా కూడా 144 వస్తుంది. కాబట్టి 16/16తో మనం 5/9 మల్టిప్లై చేయాలి. సో అప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసి 16 5 జా 5 16 జా న్యూమరేటర్లో మనకు 80 వచ్చింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 81 డివైడెడ్ బై 144 గ్రేటర్ దాన్ 80 డివైడెడ్ బై 144. దేర్ ఫోర్ 9/16 నాట్ ఈక్వల్ టు 5/9, రెండు సేమ్ కాదు కాబట్టి. సో దీనికి కూడా ఆన్సర్ వచ్చేసి నో, రెండు ఈక్వల్ కావు. నౌ కమింగ్ టు థర్డ్ ప్రాబ్లం, ఈజ్ 4/9 ఈక్వల్ టు 16/20. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 5 టేబుల్ మనకు 5 4 జా 20 వస్తుంది కాబట్టి మనం 4/5ని ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అంటే డినామినేటర్లో 20 వచ్చేలాగా కన్వర్ట్ చేస్తే సరిపోతుంది. ఓన్లీ ఒకటే ఫ్రాక్షన్ అంటే 4/5ని.
సో 4/5ని దేంతో మల్టిప్లై చేస్తే మనకు డినామినేటర్లో 20 వస్తుందంటే 5 4 జా 20 కాబట్టి సో 4/4తో మల్టిప్లై చేయాలి 4/5ని. సో 4 4 జా 16, 16/20 వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ 16/20 ఉంది కాబట్టి రెండు ఈక్వల్. దేర్ఫోర్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎస్ అవుతుంది. బోత్ ఆర్ సేమ్. అంటే ఇన్ అదర్ వర్డ్స్ 4/5 ఈజ్ ఈక్వల్స్ టు 16/20. నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ ప్రాబ్లం. ఈజ్ 1/15 ఈక్వల్ టు 4/30 అని అడుగుతున్నారు. సో ఇక్కడ కూడా 30ని మనం ఏం కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 15 టేబుల్ మనకు 30 వస్తుంది. 15 2 జా 30 కాబట్టి ఈ 1/15ని మనం 2/2తో మల్టిప్లై చేస్తే ఫ్రాక్షన్తో మనకు ఆన్సర్ 1 2 జా 2 డివైడ్ బై 15 2 జా 30. సో 1/15 ఈజ్ ఈక్వల్ టు 2/30 అండ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 4/30, ఎందుకంటే సెకండ్ ఫ్రాక్షన్ 4/30 ఇచ్చారు కాబట్టి. సో దీనికి కూడా ఆన్సర్ వచ్చేసి నో. కమింగ్ టు సిక్స్త్ క్వశ్చన్. ఇది వర్డ్ ప్రాబ్లం. వర్షిత్ రీడ్ 25 pages ఆఫ్ ఏ స్టోరీ బుక్ కంటైనింగ్ 100 pages. అంటే వర్షిత్ ఒక బుక్లో 100 pages ఉంటే అందులో 25 pages రీడ్ చేశాడు. లలిత రీడ్ 2/5 ఆఫ్ ద సేమ్ స్టోరీ బుక్. లలిత 2/5 అంటే ఇక్కడ ఫ్రాక్షన్స్లో ఇచ్చారు, ఇక్కడ నెంబర్లో ఇస్తే ఇక్కడ ఫ్రాక్షన్స్లో ఇచ్చారు. 2/5 పార్ట్ ఆఫ్ ద స్టోరీ బుక్లో ఆమె రీడ్ చేసింది. హూ రీడ్ లెస్, ఎవరు తక్కువ రీడ్ చేశారు, గివ్ రీజన్. సో ఈ వర్డ్ ప్రాబ్లంలో ఫస్ట్ వర్షిత్ 25 pages రీడ్ చేశాడు అవుట్ ఆఫ్ 100 pages కాబట్టి దాన్ని మనం ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 25 డివైడెడ్ బై 100 అంటే 25 pages రీడ్ బై వర్షిత్ అవుట్ ఆఫ్ 100 pages. దీన్ని మనం ఫ్రాక్షన్లోగా ఇండికేట్ చేస్తే 25 టేబుల్లో మనకు 100 4లో వస్తుంది. 25 1 జా 25, 25 4 జా 100 కాబట్టి 1/4 అంటే ఫ్రాక్షన్స్లో వర్షిత్ రీడ్స్ 1/4 ఆఫ్ ది స్టోరీ బుక్ అని రాయొచ్చు. సో ఇక్కడ మనం వర్డ్ స్టేట్మెంట్స్లో రాసి వర్షిత్ రీడ్స్ 1/4 ఆఫ్ ది స్టోరీ బుక్ అని రాయాలి. అలాగే లలిత రీడ్స్ 2/5 ఆఫ్ ద స్టోరీ బుక్. సో ఇప్పుడు ఈ రెండు ఫ్రాక్షన్స్ని మనం కంపేర్ చేయాలి. అయితే కంపేర్ చేయడానికి ముందు మనం ఏం చేయాలంటే ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో లాగా డినామినేటర్స్ని ఈక్వలెంట్గా ఉండాలి, అంటే ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ 4 5 ఉన్నాయి కాబట్టి వాటికి ఎల్సిఎం వచ్చేసి 20 వస్తుంది. సో కాబట్టి 1/4 ఇంటూ దేంతో మల్టిప్లై చేస్తే మనకు డినామినేటర్లో 20 వస్తుందంటే 5/5 తోటి, ఎందుకంటే 4 5 జా 20, 1 5 జా 5. అలాగే లలిత తీసుకుంటే 2/5 ఉంది. సో 2/5ని మనం దేంతో మల్టిప్లై చేస్తే డినామినేటర్లో 20 వస్తుంది. సో దట్ ఈస్ 4 డివైడెడ్ బై 4, 5 4 జా 20. అలాగే న్యూమరేటర్ 2 4 జా 8. సో ఇక్కడ 5/20 అండ్ 8 డివైడెడ్ బై 20 ఉన్నాయి. సో 5/20 అనేది స్మాలర్ దాన్ 8/20 కాబట్టి ఇన్ అదర్ వర్డ్స్ 5/20 ఎవరు రీడ్ చేశారంటే వర్షిత్. సో వర్షిత్ రీడ్ లెస్ పేజెస్ కంపేర్డ్ టు లలిత. సో దేర్ఫోర్ వర్షిత్ రీడ్స్ లెస్ పేజెస్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఒకవేళ నంబర్ ఆఫ్ పేజెస్లో అది మనం రిప్రజెంట్ చేయాలంటే లలిత వచ్చేసి 40 pages రీడ్ చేసింది. అంటే లలిత అది మనం తీసుకుంటే 2/5 కాబట్టి 2/5 ఇంటూ 100. సో 40 pages వస్తుంది, ఎందుకంటే 5 20 జా 100, 2 20 జా 40. సో యాక్చువల్గా లలిత 40 pages రీడ్ చేస్తే వర్షిత్ ఓన్లీ 25 pages రీడ్ చేశారు. కమింగ్ టు సెవెంత్ ప్రాబ్లం. రైట్ దీస్ ఫ్రాక్షన్స్ అప్రోప్రియేట్లీ యాజ్ అడిషన్స్ ఆర్ సబ్ట్రాక్షన్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ మనకు 3 figures ఇచ్చారు, 3 రోమన్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ ప్రాబ్లంలో మీరు అబ్జర్వ్ చేస్తే సో టోటల్ నెంబర్ ఆఫ్ ఇక్కడ స్క్వేర్ బాక్స్ వచ్చేది 1 2 3 4 5. సో టోటల్ 5లో మనకు ఒకటి 1 ఫిల్ అయింది. అంటే దీన్ని మనం ఫ్రాక్షన్లో ఇండికేట్ చేస్తే 1 డివైడెడ్ బై 5 అవుతుంది. ఆ తర్వాత సెకండ్ వన్ తీసుకుంటే ఇక్కడ 3 ఫిల్డ్ అవుట్ ఆఫ్ 5.
సో దీన్ని మనం 3/5 లాగా రాసుకోవచ్చు, 3/5. సో ఇక్కడ రిజల్ట్ కూడా ఇచ్చారు, ఈక్వల్ టు అంటే ఫిగర్ రూపంలో ఇచ్చారు. టోటల్ 5 బాక్సెస్లో ఎన్ని ఫిల్ అయ్యి 1 2 3 4, సో 4/5. సో ఇక్కడ 1/5 ప్లస్ 3/5 ఈక్వల్ టు 4/5, అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ప్లస్ సింబల్ ప్లేస్ చేయాలి. 1/5 ప్లస్ 3/5 అంటే డినామినేటర్స్ ఎప్పుడైతే సేమ్ ఉంటాయో డైరెక్ట్ మనం న్యూమరేటర్స్ని యాడ్ చేయొచ్చు. ఇక్కడ డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి, 5 5 కాబట్టి డైరెక్ట్గా మనం న్యూమరేటర్స్ని యాడ్ చేస్తే 1 + 3 దట్ ఈస్ 4 వస్తుంది, 4/5. సో ఈ విధంగా మనం చెక్ చేయాలి. సో కమింగ్ టు సెకండ్ ప్రాబ్లం. సో సెకండ్ ప్రాబ్లం మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సర్కిల్ అనేది టోటల్ ఎన్ని పార్ట్స్ అంటే 1 2 3 4 5. సో ఈ ఫస్ట్ సర్కిల్ 5 అవుట్ ఆఫ్ 5 అంటే అన్ని పార్ట్స్ అనేవి ఫిల్ అయ్యాయి కాబట్టి దీన్ని మనం 5/5 అని రాసుకోవచ్చు. అలాగే సెకండ్ సర్కిల్ తీసుకుంటే ఇక్కడ 2 పార్ట్స్ అవుట్ ఆఫ్ 5 ఫిల్ అయ్యాయి కాబట్టి దీన్ని మనం 2/5. అలాగే ఇక్కడ ఈక్వల్ టు ఇక్కడ 3 ఫిల్ అయ్యి అవుట్ ఆఫ్ 5 కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ 3/5. సో 5/5 మైనస్ 2/5 ఈక్వల్ టు 3/5. సో ఇక్కడ మనం మైనస్ సింబల్ ప్లేస్ చేయాలి. సో దట్ ఈస్ 5/5 మైనస్ 2/5 ఈక్వల్ టు, సో ఇక్కడ కూడా డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఎల్సిఎంలో డైరెక్ట్గా మనం న్యూమరేటర్స్ని సబ్ట్రాక్ట్ చేయొచ్చు. 5 - 2 3/5 ఈ విధంగా వస్తుంది. సో సెకండ్ ఆన్సర్ ఈజ్ మైనస్ సింబల్. సో అదేవిధంగా థర్డ్ వన్ తీసుకుంటే ఇక్కడ ఈ స్క్వేర్ బాక్సెస్ టోటల్ ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 6. సో అందులో 2 ఫిల్ అయ్యాయి ఫస్ట్ వన్, అంటే 2/6. నెక్స్ట్ అలాగే సెకండ్ వన్ తీసుకుంటే ఇక్కడ అవుట్ ఆఫ్ 6 3 ఫిల్ అయ్యాయి, సో 3/6. సో రిజల్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 5 ఫిల్ అయ్యాయి అవుట్ ఆఫ్ 6 కాబట్టి 5/6. సో ఇక్కడ కూడా సిమిలర్ డినామినేటర్స్ కాబట్టి మనం న్యూమరేటర్స్ని యాడ్ చేయాలి, అంటే 2 + 3/6 దట్ ఈస్ 5/6. సో ఇక్కడ కూడా అడిషన్, సో ప్లస్ సింబల్ వస్తుంది మనకు 5/6, 2 + 3/6. నెక్స్ట్ కమింగ్ టు ఎయిత్ వన్, సింప్లిఫై. ఇక్కడ మనకు ప్రాబ్లమ్స్ ఇచ్చారు 6 రోమన్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ వన్ తీసుకుంటే 1/18 + 1/18. సో ఇక్కడ డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మనం న్యూమరేటర్స్ని యాడ్ చేస్తే సో 1 + 1 దట్ ఈస్ 2/18. సో ఇన్ అదర్ వర్డ్స్ మనం 2 టేబుల్లో తీసుకుంటే 2 1 జా 2, 2 9 జా 18. సో 1/9. సో 2/18 ఆర్ 1/9 ఈజ్ ద ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇదే విధంగా సెకండ్ వన్ తీసుకుంటే ఇక్కడ కూడా డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ న్యూమరేటర్స్ మనం యాడ్ చేయొచ్చు. సో 8 + 3/15. సో దట్ ఈస్ 11/15. 8 + 3 11 కాబట్టి. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ ప్రాబ్లం. ఇక్కడ కూడా డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి బట్ ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ ఆపరేషన్ చేయాలి. సో డైరెక్ట్గా మనం ఏమని రాయొచ్చు అంటే 7 - 5/7. సో 7 - 5 వచ్చేసి మనకు 2 వస్తుంది కాబట్టి 2/7 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ వన్. ఇక్కడ 1/22 + 21/22. ఇక్కడ కూడా మనం డైరెక్ట్ న్యూమరేటర్స్ యాడ్ చేయొచ్చు ఎందుకంటే సేమ్ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి. సో దట్ ఈస్ 22/22 వస్తుంది, అంటే 2 క్యాన్సిల్ అయితే 1/1 ఆర్ 1 అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ఫిఫ్త్ ప్రాబ్లం. 12/15 - 7/15 కాబట్టి డైరెక్ట్ ఇక్కడ మనం న్యూమరేటర్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. 12లో నుంచి 7 సబ్ట్రాక్ట్ చేయాలి. సో 12 - 7 /15. సో దట్ ఈస్ 5/15 అవుతుంది. సో దీన్ని 5/15 మళ్ళీ మనం ఏమని రాసుకోవచ్చు అంటే 5 టేబుల్లో మనకు 5 1 జా 5, 5 3 జా 15, 1/3 అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు సిక్స్త్ ప్రాబ్లం. 5/8 + 3/8 అని ఇచ్చారు. సో దట్ మీన్స్ ఇక్కడ కూడా మనం డైరెక్ట్ న్యూమరేటర్స్ని యాడ్ చేయడమే. సో 5 + 3/8 దట్ ఈజ్ 8/8 అంటే 1/1. ఇన్ అదర్ వర్డ్స్ 1 అని రాసుకోవచ్చు. సో కమింగ్ టు సెవెంత్ ప్రాబ్లం. ఇక్కడ 1 - 2/3 ఇచ్చారు. ఇక్కడ ఏం లేకపోతే మనం 1/1 అని రాసుకోవచ్చు. 1కి 3కి మనం ఎల్సిఎం తీస్తే 3 వస్తుంది కాబట్టి. నెక్స్ట్ 1 × 3 3. సో 1 టేబుల్లో మనకు 3 ఎక్కడ వస్తుందంటే 1 × 3 = 3. ఆ 3తో ఈ 1ని మల్టిప్లై చేయాలి. సో 1 × 3
మైనస్ 3 టేబుల్లో మనకు 3 ఎక్కడ వస్తుందంటే 3 1 జా 3 కాబట్టి ఆ 1తో ఈ 2ని మల్టిప్లై చేయాలి. సో 2 ఇంటూ 1. సో 1 ఇంటూ 3 3 మైనస్ 2 ఇంటూ 1 2 వస్తుంది డివైడెడ్ బై 3 దట్ ఈస్ 1/3. సో 1/3 ఈజ్ ద 7th ఆన్సర్. నెక్స్ట్ 8th ఆన్సర్ మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మనం న్యూమరేటర్స్ యాడ్ చేయాలంటే 1 + 0 డివైడెడ్ బై 4 దట్ ఈజ్ 1/4. నెక్స్ట్ 9th ప్రాబ్లం. ఇక్కడ కూడా మీరు 7th ప్రాబ్లం లాగా ఏం లేకపోతే ఇక్కడ 1 అనుకోండి. సో 1కి 5కి ఎల్సిఎం 5 వస్తుంది. సో 1 5 జా 5 కాబట్టి ఆ 5తో ఈ 3ని మల్టిప్లై చేయాలి. సో 3 ఇంటూ 5 మైనస్ 5 టేబుల్లో 5 1 జా 5 కాబట్టి ఆ 1తో ఈ 12ని మల్టిప్లై చేయాలి. సో అప్పుడు ఏమవుతుందంటే 3 5 జా 15 మైనస్ 1 12 జా 12 డివైడెడ్ బై 5. సో 15 మైనస్ 12 3 కాబట్టి 3/5 ఈజ్ ద ఆన్సర్. సో కమింగ్ టు 9th ప్రాబ్లం. ఫిల్ ఇన్ ద మిస్సింగ్ ఫ్రాక్షన్స్ అని అడుగుతున్నారు. ఇక్కడ రిజల్ట్స్ ఇచ్చారు. సో 7/10 మైనస్ ఏ ఫ్రాక్షన్తో మనం సబ్ట్రాక్ట్ చేస్తే 7/10లో నుంచి మనకు 3/10 వస్తుంది. ఇక్కడ డినామినేటర్ సేమ్ కాబట్టి సేమ్ డినామినేటర్ ఫస్ట్ తీసుకోవాలి. న్యూమరేటర్ 7లో నుంచి ఎంత తీస్తే మనకు 3 వస్తుందంటే 4. సో 7 మైనస్ 4 3 కాబట్టి 7/10 మైనస్ 4/10 ఈక్వల్ టు 3/10. సో అదేవిధంగా ఇక్కడ సెకండ్ ప్రాబ్లం మీరు అబ్జర్వ్ చేస్తే బ్లాంక్ మైనస్ 3/21 ఈక్వల్ టు 5/21 ఇచ్చారు. సో ఇక్కడ కూడా డినామినేటర్ సిమిలర్గా ఉన్నాయి కాబట్టి డినామినేటర్ ఏమి అన్చేంజ్ కాదు. ఇక్కడ 21 కంపల్సరీ తీసుకోవాలి. ఆ తర్వాత ఏ నెంబర్లో నుంచి మనం 3ని సబ్ట్రాక్ట్ చేస్తే 5 వస్తుంది. అంటే -3ని ఒకవేళ మనం రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే +3 అవుతుంది. 5 + 3 8. అంటే ఇక్కడ 8/21 మైనస్ 3/21 ఈక్వల్ టు 5/21 అనమాట. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ ప్రాబ్లం తీసుకుంటే సో ఇక్కడ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఈ -3/3ని ఫస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేద్దాం. సో 3/6 ఈ -3/3 ఇటువైపు వస్తే ఏమవుతుందంటే రైట్ హ్యాండ్ సైడ్ +3/3 అవుతుంది. ఆ తర్వాత 6కి 3కి ఎల్సిఎం తీస్తే మనకు 6 వస్తుంది. 6 1 జా 6 1తో ఈ 3 మల్టిప్లై చేస్తే 1 ఇంటూ 3 ప్లస్ 3 టేబుల్లో 6 ఎక్కడ 3 2 జా 6 వస్తుంది కాబట్టి ఆ 2తో 3ని మల్టిప్లై చేస్తే 3 ఇంటూ 2. సో 1 ఇంటూ 3 3 ప్లస్ 3 2 జా 6 డివైడెడ్ బై 6. సో 3 + 6 వచ్చేసి 9 9/6. కాబట్టి ఆన్సర్ ఏంటండి ఇక్కడ 9 డివైడెడ్ బై 6. 9/6 మైనస్ 3/3 గివ్స్ 3 డివైడెడ్ బై 6 అనమాట. నెక్స్ట్ ఇదే విధంగా లాస్ట్ ప్రాబ్లం. ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్లో డినామినేటర్ కూడా 27 వస్తుంది. ఆ తర్వాత 5కి మనం ఎంత యాడ్ చేస్తే ఇక్కడ 12 వస్తుంది. సో 7 + 5 = 12 కాబట్టి న్యూమరేటర్లో 7 రాస్తున్నా. సో 7/27 ప్లస్ 5/27 ఈక్వల్ టు 12/27. నెక్స్ట్ వర్డ్ ప్రాబ్లమ్స్. అందులో 10th వన్ వచ్చేసి నరేంద్ర పెయింటెడ్ 2/3 ఏరియా ఆఫ్ ద వాల్ ఇన్ హిజ్ రూమ్. హిజ్ బ్రదర్ రితేష్ హెల్ప్డ్ అండ్ పెయింటెడ్ 1/3 ఏరియా ఆఫ్ ద వాల్. హౌ మచ్ డిడ్ దే పెయింట్ టుగెదర్? సో ఇక్కడ ఏరియా ఆఫ్ ద వాల్ పెయింటెడ్ బై నరేంద్ర ఈజ్ 2/3. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద వాల్ పెయింటెడ్ బై రితేష్ ఈక్వల్ టు 1/3. సో ఇక్కడ ఏమడిగారంటే నరేంద్ర అండ్ రితేష్ పెయింటెడ్ టుగెదర్. వాళ్ళిద్దరు కలిసి టోటల్ ఎంత పెయింట్ ఆ వాల్కి వేశారని. సో 2/3 ప్లస్ 1/3 రెండు యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అంటే ఇక్కడ సిమిలర్ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ న్యూమరేటర్స్ యాడ్ చేస్తే 2 + 1 అంటే 3/3. సో 3/3 ఈజ్ నథింగ్ బట్ ద 1/1 ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ 1. అంటే 1 అంటే కంప్లీట్ వాల్ వాళ్ళిద్దరు కలిసి పెయింట్ చేశారని మీనింగ్. కంప్లీట్ వాల్ ఇన్ అదర్ వర్డ్స్. కమింగ్ టు 11th ప్రాబ్లం. Neha was given 5/7 of a basket of bananas. What fraction of bananas was left in the basket? సో నేహా అనే అమ్మాయి ఒక బాస్కెట్లో 5/7 పార్ట్ ఆఫ్ బనానా అంటే టోటల్ ఎన్ని బనానాస్ ఉంటే అందులో 5/7 పార్ట్ బాస్కెట్లో ప్లేస్ చేసింది. సో మిగిలిన బనానాస్ ఎన్ని అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి బనానాస్ ఇన్ ద బాస్కెట్ గివెన్ బై నేహా దట్ ఈస్ 5/7.
7. Fraction of bananas was left in the basket. So 5/7 మనం 1తో సబ్ట్రాక్ట్ చేస్తే దట్ ఈస్ 1 మైనస్ 5/7 మనకు ఎన్ని బనానాస్ మిగిలి ఉన్నాయో తెలిసిపోతుంది. సో దీన్ని మనం 1/1 మైనస్ 5/7 లాగా రాసుకుందాం. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 1కి 7కి ఎల్సిఎం 7 కాబట్టి 1 7 జా 7 కాబట్టి ఆ 7 ఇంటూ 1 అని రాస్తున్నాం, ఆర్ 1 ఇంటూ 7 మైనస్ 7 1 జా 7 కాబట్టి 1తో ఈ 5ని మల్టిప్లై చేస్తాం. సో 5 ఇంటూ 1. సో 1 ఇంటూ 7 7 మైనస్ 5 ఇంటూ 1 5 whole divided by 7. So that is 2 divided by 7. This is the answer. Coming to 12th problem, a piece of rod 7/8 meter long is broken into 2 pieces. One piece was 1/4 meter long. How long is the other piece? అంటే ఒక పీస్ ఆఫ్ రాడ్ 7/8 meters లాంగ్ ఉంది, అది 2 పీసెస్గా బ్రోక్ అయింది అంటే విరిగిపోయింది. అందులో ఒక పీస్ యొక్క లెంత్ ఎంత అంటే 1/4 meters అని ఇచ్చారు. అప్పుడు సెకండ్ పీస్ యొక్క లెంత్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ టోటల్ లెంత్ ఆఫ్ ద రాడ్ వచ్చేసి 7/8 meter. అందులో లెంత్ ఆఫ్ ది ఫస్ట్ పీస్ ఆఫ్ రాడ్ వచ్చేసి 1/4 meter. సో ఇక్కడ 1/4ని మనం ఇన్ టర్మ్స్ అంటే సిమిలర్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేస్తే 1/4ని దేంతో మనం మల్టిప్లై చేస్తే మనకు డినామినేటర్లో 8 వస్తుంది. అంటే 4 2 8 కాబట్టి 2/2తో మల్టిప్లై చేస్తే 1/4ని మనకు 1 2 2, సో 2/8 వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద 1/4 meter. ఇప్పుడు లెంత్ ఆఫ్ ది సెకండ్ పీస్ ఆఫ్ రాడ్ కావాలంటే టోటల్ లెంత్లో నుంచి ఫస్ట్ పీస్ లెంత్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో 7/8 meters మైనస్ 2/8 meters. సో దట్ ఈస్ 7 మైనస్ 2 డివైడెడ్ బై 8 అంటే 5 డివైడెడ్ బై 8 meters. సో దిస్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద సెకండ్ రాడ్. Coming to last problem, 13th one. Renu takes 2 1/5 minutes to walk around the school ground. Snigdha takes 7/4 minutes to do the same. Who takes less time and by what fraction? అంటే ఒక స్కూల్ గ్రౌండ్ అందులో వాక్ చేయడానికి రేణుకి 2 1/5 minutes లాగా ఇచ్చారు, అంటే ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా ఇచ్చారు. స్నిగ్ధ టేక్స్ 7/4 minutes. అందులో ఇద్దరిలో ఎవరు తక్కువ టైంలో వాక్ చేశారని అడుగుతారు. హూ టేక్స్ లెస్ టైమ్ అండ్ బై వాట్ ఫ్రాక్షన్, ఎంత ఫ్రాక్షన్ అంటే ఎంత డిఫరెన్స్ కూడా ఉంది మనం కనుక్కోవాలి. టైం టేకెన్ బై ది రేనో టు వాక్ అరౌండ్ ద స్కూల్ గ్రౌండ్, ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చారు. సో 2 1/5 minutes అని ఇచ్చారు. సో దాన్ని మనం కన్వర్ట్ చేస్తే 11 5 2 జా 10 10 + 1 11 కాబట్టి న్యూమరేటర్లో 11 వస్తుంది. 11 డివైడెడ్ బై 5 minutes. సో నెక్స్ట్ టైం టేకెన్ బై ద స్నిగ్ధ టు వాక్ అరౌండ్ ద స్కూల్ గ్రౌండ్ ఈ 7/4 minutes. సో దీన్ని మనం ఏం కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇచ్చారు కాబట్టి. సో మీరు ఇప్పుడు కంపారిజన్ చేయాలంటే ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో అలాగే సిమిలర్ డినామినేటర్స్ ఉండాలి. ఇక్కడ 5 ఉంది 4 ఉంది, సో వాటిని మనం కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ 5కి 4కి మనకి ఎల్సిఎం ఏంటంటే 20 వస్తుంది. సో కాబట్టి 11/5ని దేంతో మల్టిప్లై చేస్తే 20 డినామినేటర్లో వస్తుంది అంటే 4/4. సో 11/5ని మనం 4/4తో మల్టిప్లై చేస్తే 5 4 జా 20 వస్తుంది. సో 11 4 జా 44. సో 44/20 minutes. అదేవిధంగా ఇక్కడ కూడా ఈక్వలెంట్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేస్తే 7/4 దేంతో మల్టిప్లై చేస్తే మనకు డినామినేటర్లో 20 వస్తుందంటే 4ని 5తో మల్టిప్లై చేస్తే 20 వస్తుంది. కాబట్టి అదే 5తో మనం 7ని మల్టిప్లై చేస్తే 7 5 35. సో 35/20 minutes. ఇప్పుడు సిమిలర్ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి మనం కంపారిజన్ ఈజీగా చేయొచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 44 డివైడెడ్ బై 20 greater than 35 divided by 20. In other words, 35 divided by 20 less than 44 divided by 20. సో ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే therefore ఇక్కడ
లెస్ అమౌంట్ నడిచింది ఎవరంటే స్నిగ్ధ. ఎందుకంటే స్నిగ్ధ 35/20, అదే రేణు వచ్చేసి 44/20. కాబట్టి ఇక్కడ సెంటెన్స్ ఏంటంటే స్నిగ్ధ టేక్స్ లెస్ టైం. ఆ గ్యాప్ కూడా ఎంత అంటే మనకు అనుకోవాలంటే 44/20 మైనస్ 35/20 వేస్తే, సో దట్ ఈజ్ 44 మైనస్ 35/20. సో 44లో 35 తీసి మనకు 9 వస్తుంది, 9/20. సో దేర్ ఫోర్ స్నిగ్ధ టేక్స్ లెస్ టైమ్ by 9/20 minutes. So this is the conclusion. So thank you for watching this video. Please subscribe.